Hello, welcome to Code Friendly 555 యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చూసినామంటే, డబుల్ లింక్ లిస్ట్ యొక్క ఇంట్రొడక్షన్ అనేది చూసాం గదా! సో, ఈరోజు క్లాస్‌లో ఏం చూస్తాము అనంటే, డబుల్ లింక్ లిస్ట్ యొక్క కోడ్ అనేది చూద్దాం. సో, మరి మనం సింగిల్ లింక్ లిస్ట్‌లో ఏం నేర్చుకున్నాము? సింగిల్ లింక్ లిస్ట్‌లో మనకు నోడ్ అనేది ఉంటుంది. ఆ నోడ్‌లో ప్రతి ఎలిమెంట్ అనేది నోడ్ అనుకుంటాం. ఆ నోడ్‌లో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏందంటే డేటా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే నెక్స్ట్ అనమాట. సో, మనకిక్కడ డబుల్ లింక్ లిస్ట్‌లో ఏమైతుందంటే, ఒక నోడ్‌లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి డేటా, ఒకటి ప్రీవియస్, ఒకటి నెక్స్ట్ అనేది ఉంటుందనమాట. సో, అండ్ ఇంకా మనకి సింగిల్ లింక్ లిస్ట్‌లో ఏమైతుందంటే, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్‌లో మాత్రమే ఎళ్ళలేస్తాం. సో, రివర్స్ అనేది, బ్యాక్వర్డ్ అనేది మనం రాలేమనమాట. ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్‌లో ఏమైతుందంటే, మనం ఫార్వర్డ్ ఎళ్ళొచ్చు, బ్యాక్వర్డ్ గూడా రావచ్చనేది నేర్చుకున్నాం. సో, ఇప్పుడు కోడ్ అనేది చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అనంటే, ఇక్కడ చూడండి క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ వచ్చి ఏం పెట్టినాం? డీనోడ్ అనేది పెట్టామనమాట. సో, మనం ఇక్కడ క్లాస్‌కనేది క్రియేట్ చేసాం. ఒక నోడ్‌కి స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం డబుల్ లింక్ లిస్ట్‌కి బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేస్తున్నామనమాట. సో, అది మనకెలా అవుతుందంటే, ఇక్కడ క్లాస్ అనేది తీసుకున్నాం. క్లాస్ అనేది డీనోడ్ ఉన్నది. అండ్ మనం ఇక్కడ కన్‌స్ట్రక్టర్‌లో ఏం చేస్తున్నామంటే, సెల్ఫ్ కామా డేటా అనేది తీసుకుంటున్నాం. ఎందుకు డేటా అనేది తీసుకుంటున్నాం అనంటే, మనకి సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా ఉంటుంది. నెక్స్ట్ ప్రివ్‌లో నన్ అనేది ఉంటుంది కాబట్టి, సో, మనం ఇక్కడ ఏం అనేది తీసుకోవట్లేదనమాట. ఓన్లీ డేటా అనేది మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. సో, మనకి ఇలా మనం స్ట్రక్చర్ క్రియేట్ చేయగానే మనకెలా అయిపోతుందనంటే, మనకొక నోడ్ అనేది క్రియేట్ అయితుందనమాట. ఎలా క్రియేట్ అయితుందంటే, డేటా ప్రివ్ నెక్స్ట్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇలా మనకనేది క్రియేట్ అయితది. సో, మనకిక్కడ నోడ్ అనేది క్రియేట్ అయిందన్నమాట. అందులో మనకేమున్నాయి డేటా ప్రివ్, నెక్స్ట్ అనేవున్నాయి. సో, సింగిల్ లింక్ లిస్ట్‌లో చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ డేటా, నెక్స్ట్ అనేది మాత్రమే ఉంటాయన్నమాట. సో, మనకిక్కడేమున్నాయి డేటా, ప్రివ్, నెక్స్ట్ అనేదొచ్చింది. ఇక్కడేం చేస్తున్నామనంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ క్లాస్ డబుల్ లింక్ లిస్ట్ అని తీసుకుందాం. ఎందుకు క్లాస్ డబుల్ లింక్ లిస్ట్ అనేది ఇంకొక క్లాస్ తీసుకున్నామనంటే, మనము ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయడం కోసం మనం ఇంకో క్లాస్ అనేది తీసుకున్నాం. లైక్ ఇన్సర్షన్, డిలీషన్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇలాంటివన్నీ జేయడానికి మనం ఇంకో క్లాస్ అనేది తీసుకున్నామనమాట. సో, ఇక్కడ జూసుకున్నట్టయితే, ఇక్కడ జూసుకున్న నెక్స్ట్ ఇక్కడేందంటే, ఇక్కడ ఒక కన్‌స్ట్రక్టర్ ఉంది. మనం సెల్ఫ్ అనేది తీసుకున్నామనమాట. సో, సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని తీసుకున్నాం. సో, మనకి ఇక్కడి వరకు ఏంది అనంటే, మనకి ఇక్కడి వరకు ఇంకా నోడ్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం హెడ్ ఎక్కడ పెట్టాలంటే నన్‌కనేది పాయింట్ ఔట్ అవ్వాలి అనేది మనం చెప్తున్నామనమాట. ఎందుకంటే, మనం ఇంకా నోడ్ అనేది క్రియేట్ చేయలే కాబట్టి, ఏదైతే హెడ్ ఉంటుందో, ఆ హెడ్ అనేది నన్‌కి పాయింట్ ఔట్ చేస్తున్నామనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి. డెఫ్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక నోడ్‌ని క్రియేట్ చేసి ఎండ్‌లో పెట్టడానికి ట్రై చేస్తున్నామనమాట. సో, ఇన్సర్ట్ ఎట్ ఎండ్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఈ డబుల్ లింక్ లిస్ట్‌కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో, మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినామనమాట. ఇక్కడ డీఎల్ఎల్ ఈక్వల్ టు డబుల్ లింక్ లిస్ట్ అని తీసుకున్నాం గదా! సో, మరి ఈ డీఎల్ఎల్ అంటే ఏంది? రిఫరెన్స్ వేరియబుల్ అన్నమాట. ఈ ఒక డీఎల్ఎల్ అనే రిఫరెన్స్ వేరియబుల్‌కి మనం డబుల్ లింక్ లిస్ట్ అనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినామనమాట. సో, మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సో, మనం ఇక్కడ ఏదైతే ఈ డీఎల్ఎల్ అనేది ఉందో, ఇది ఏదైతే రిఫరెన్స్ వేరియబుల్ ఉందో, ఈ రిఫరెన్స్ వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటూ, మనం ఇక్కడ ఇచ్చిన ఏదైతే డేటా వాల్యూస్ ఉంటాయో అవనేది యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. సో, ఇక్కడ ఇచ్చిన డీఎల్ఎల్ వేరియబుల్‌ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామనంటే, హ్మ్. ఏదైతే మనం వాల్యూస్ ఇస్తామో, ఆ వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. సో, మనకిక్కడ ఏమైంది అనంటే చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇన్సర్ట్ ఎట్ ఎండ్ అని తీసుకున్నాం గదా! ఇన్సర్ట్ ఎండ్ అని తీసుకొని ఇక్కడ సెల్ఫ్ కామా డేటా. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనంటే ఏదైతే మనం ఇక్కడ ఇది డీఎల్ఎల్ డాట్ అని చెప్పి ఇన్సర్ట్ ఎట్ అని తీసుకున్నామో మనం ఒక ఫంక్షన్‌ని కాల్ చేసి మనం ఏం చేయొచ్చంటే ఇక్కడున్న వాల్యూస్‌ని అనేది యూజ్ చేయొచ్చు అని చెప్పినాం గదా! సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక నోడ్‌లో మనం 10 అనేది పెడుతున్నాం అనమాట. సో, 10 అనేది పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఏమైంది న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు డీనోడ్ డేటా అని తీసుకున్నాం. ఇప్పుడు మనకేందంటే నోడ్ అనేది గావాలి అనంటే, మనం ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినాం గదా! సో, అక్కడి నుంచి మనకి ఈ డీనోడ్ అని పెట్టుకుంటే నోడ్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు న్యూ నోడ్‌లో మనం ఒక స్ట్రక్చర్‌లో మనం ఏం పెడుతున్నాం అనంటే, ఫంక్షన్‌ని కాల్ చేసి మనం 10 అనేది ఇస్తున్నామనమాట. సో, మనకిక్కడ ఏమైతుందంటే, ఇలా అనేది క్రియేట్ అయితుంది. సో, మనం ఇప్పుడేం చేసినాం, ఒకదాన్ని కాల్ చేసి 10 అనేది పెట్టినామనమాట. సో, మనకిలా వస్తుంది.
ప్రీవ్ నెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఒకవేళ మనకి సెల్ఫ్ డాట్ హెడ్ అవ్వకపోతే, అప్పుడు మనకేందంటే కండిషన్ అనేది ట్రూ అయింది. కదా! ఇప్పుడు ఏమైతుందనంటే, ఇప్పుడు మనకు చూడండి ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ గదా! సో, మనకిక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ అనేది ఏమైతుందంటే నన్‌కి పాయింట్ ఔట్ అవుతుంది. కాబట్టి మనకేందంటే కండిషన్ అనేది ట్రూ అయింది. సో, అప్పుడు మనకేమైందంటే సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనమాట. సో, అప్పుడు మనకేమైతుందంటే హెడ్ అనేది న్యూ నోడ్ దగ్గరికెళ్తుందనమాట. సో, మనకిక్కడ ఏందంటే ఇప్పుడు హెడ్ అనేది వస్తుందనమాట. సో, అయిపోయింది మనకి. ఇప్పుడేంటంటే హెడ్ అనేది ఏమైందంటే ఫస్ట్ నోడ్‌కి పాయింట్ ఔట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి మనం కాల్ చేస్తున్నాం. సో, అప్పుడేందంటే మనకి ఇంకొక నోడ్ అనేది క్రియేట్ అయితుందనమాట. సో, మనకేందంటే ఇక్కడ ఇంకొక నోడ్ అనేది క్రియేట్ అయితుంది. ఇప్పుడు ఇంకొక నోడ్ ఏంది మరి మనకి 20 గదా! సో, 20 అనేదే కాల్ చేస్తున్నాం గదా! సో, మనకిక్కడ 20 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుందంటే ప్రీ వస్తుంది. నెక్స్ట్ ఏందంటే నెక్స్ట్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము, మనం ఇట్లా కాల్ చేసినాము. తర్వాత న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు డి డాట్ డేటా అంటే మనం ఇక్కడ 20 అనేది కాల్ చేసినాం కాబట్టి 20 అనేది వచ్చింది. సో, ఇక్కడ చూడండి ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్ ఇక్కడ ఏంటంటే మన కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఎందుకనంటే మనకు ఇప్పుడు హెడ్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడేంటంటే మన కండిషన్ ఫాల్స్ అనేది అయింది గదా! సో, ఎందుకు ఫాల్స్ అయింది? ఇక్కడ మనం ముందే ఏం జేసినాం, ఇక్కడ హెడ్ అనేది ఏం జేసినాం అనంటే, న్యూ నోడ్ 10 అనేది పెట్టాం. కాబట్టి మనకిక్కడేందంటే కండిషన్ అనేది ఫాల్స్ అయింది. అప్పుడేమైతదంటే నెక్స్ట్ ఇక్కడికొస్తుందనమాట. నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అనమాట. సో, మనకేందనంటే టెంప్ అనేది హెడ్‌కి పాయింట్ ఔట్ అవుతది. సో, మనకిప్పుడేందంటే హెడ్ అనేది ఏమైంది ఇక్కడికి టెంప్ అనేది వచ్చిందనమాట. సో, టెంప్ అనేది ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఏముంది మనకి సో, ఇక్కడేందంటే మనకి ఇక్కడ జూడండి మనకేందనంటే నెక్స్ట్ వైల్‌లోకొచ్చింది. వైల్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనమాట. టెంప్ డాట్ నెక్స్ట్ ఏంది మనకి టెంప్ అనేది ఇక్కడుంది గాబట్టి నెక్స్ట్ ఏందంటే నన్ అనేది. టెంప్ యొక్క నెక్స్ట్ ఏంటిది మనకి నెక్స్ట్ ఇదే గదా! సో, నన్ అని ఉన్నదనమాట. సో, మనకేమైందంటే ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ అనేది ఫాల్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ మనకి లోపడున్న ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. నెక్స్ట్ ఏడికొస్తది కండిషన్ ఫెయిల్ అయింది గాబట్టి నెక్స్ట్ ఇక్కడికొస్తది. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది. నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే ఈ నెక్స్ట్‌లో న్యూ నోడ్‌ని పెట్టమంటుండు. అంటే మనకిక్కడ ఏమైతది న్యూ నోడ్ యొక్క అడ్రెస్ అనేది మనకి ఇక్కడికొస్తదనమాట. సో, క్లియర్? ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ ఏమంటుందంటే న్యూ నోడ్ యొక్క న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఇక్కడ టెంప్ అనేది ఇక్కడ ఉన్నది కదా! సో, ఇక్కడ న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ అనేది 1000 పెట్టమని అంటుందనమాట. న్యూ నోడ్ ఒక ప్రీవియస్‌లో టెంప్‌ని పెట్టమంటుంది. టెంప్ యొక్క అడ్రెస్ ఎంత 1000 గదా! సో, 1000 అనేది ఇక్కడికొస్తదనమాట మనకి. సో, ఇట్లా వచ్చిన తర్వాత మనకేమైతదంటే ఇక్కడ ఈ రెండిటి మధ్యలో లింక్ అనేది వస్తదనమాట. సో, ఇలా. సారీ. సో, మనకేందంటే ఇక్కడ ఇలా ఇట్లొస్తదనమాట. ఇలా మనకి నోడ్ అనేది క్రియేట్ అయితదనమాట. ఈ రెండిటి మధ్యలో లింక్ అనేది క్రియేట్ అయితది. సో, ఇలా. నెక్స్ట్ అలా అయిపోయింది గదా! నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఏం చేస్తదనంటే, మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్‌లోకి పోతది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక నోడ్ తీసుకొచ్చుకుంటది. ఇంకొక నోడ్ ఏంది మనకిప్పుడు ఇక్కడ సో, ఇంకొక నోడ్ ఏందనంటే మనకి ఇలా 30 అనొస్తది. నన్ ఒస్తది. అగైన్ నన్ అనొస్తది. అగైన్ నన్ అనొచ్చింది మనకిక్కడ. సో, ఇక్కడ నన్నొచ్చిన తర్వాత ఇక్కడేమైంది న్యూ నోడ్ ఈక్వల్ టు డి డాట్ డి నోడ్ డేటా అనేదొచ్చింది. సో, మనకిక్కడ ఇట్లా వచ్చింది. ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్. సో, మనకిప్పుడు హెడ్ అనేది ఎక్కడున్నది మనకి? ఇక్కడుంది గాబట్టి మనకేందనంటే కండిషన్ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏందంటే వైల్‌లోకొస్తది. వైల్‌లోకొచ్చిన తర్వాత ఏమైతదంటే సో, వాళ్ళకిక్కడ వైల్‌లోకొచ్చింది. వైల్‌లోకొచ్చిన తర్వాత ఏందనంటే వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. బిఫోర్ ద వైల్ ఇక్కడేంటంటే టెంప్ అనేది టెంప్ ఈజ్ ఈక్వల్స్ సెల్ఫ్ డాట్ హెడ్ గదా! సో, మనకిక్కడున్నది మనమేందంటే టెంప్ అనేది మూవ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు టెంప్ అనేది చెక్ జేసుకుంటది. సో, మనకిక్కడ టెంప్ అనేది ఈడికొస్తదనమాట. నెక్స్ట్ చూడండి వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ అనేదేంటంటే మనకిక్కడ నన్ అనేది ఉంది గదా! సో, కండిషన్ అనేది ఫాల్స్ అయితది మనకి. చూడండి టెంప్ అనేది ఇక్కడుంది కదా! టెంప్ యొక్క నెక్స్ట్ ఏంది? నన్ అనేది ఉంది. సో, కండిషన్ అనేది ఫాల్స్ అయితది. నెక్స్ట్ ఏంటంటే టెంప్ డాట్ నెక్స్ట్ అనమాట. టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. సో, ఒకవేళ మనకిక్కడ 3000 ఉంటే
మనకి ఇక్కడ ఏమంటుంది టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డాట్. అంటే మనకి టెంప్ నెక్స్ట్ అనేది ఏంది నన్ ఉంది. సో ఇప్పుడు ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే న్యూ నోడ్ యొక్క అడ్రెస్ ఎంత ఉంది 300. సో మనకి ఇక్కడ 300 అనేది వస్తుందన్నమాట. 3000 అనేది వస్తుంది. సారీ. సో నెక్స్ట్ న్యూ నోడ్ ప్రీవియస్. న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ అంటే ఏంటిది ఇది. సో ఈక్వల్ టు టెంప్. టెంప్ అంటే ఏంటిది ఇది. దీని యొక్క అడ్రెస్ ఎంత 2000. సో ప్రీవియస్‌లో మనకేమొస్తదంటే 2000 అనేది వస్తదన్నమాట. నెక్స్ట్ ఇలా మనకి రాగానే మనకేందనంటే లింక్ అనేది ఫార్మ్ అయితుంది. సో లింక్ అనేది ఫార్మ్ అయితుంది. సో ఇలా ఫార్మ్ అనేది అయింది. ఇదంతా అయిపోయింది కదా! సో మనకి ఇక్కడ కూడా ఇన్సర్ట్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటనంటే నెక్స్ట్ ఏంది మనకి డిస్‌ప్లే అని ఉంది. చూడండి ఇక్కడ డిస్‌ప్లేలో ఏం చేస్తున్నామనంటే ఇఫ్ డిస్‌ప్లే సెల్ఫ్ అనేది తీసుకున్నాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఇప్పుడు మనకేందనంటే ఇప్పుడు వాటిని మనం చేయాలంటే టెంప్ అనేది ఏడికొస్తది అంటే ఈడికనేది వస్తది. సో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే టెంప్ అనేది ఈడికి తీసుకొస్తుంది. సో మనకేందనంటే ఏం చేస్తున్నాం టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఇప్పుడు మనం టెంప్ అనేది హెడ్ దగ్గర పెట్టినాం. సో ఇక్కడ చూడండి టెంప్ అనేది ఇక్కడ ఉంది కదా! సో ఇక్కడ నుంచి ప్రింట్ టెంప్ డాట్ డేటా. మనకి టెంప్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి టెంప్ యొక్క డేటా ఎంత ఉంది 10 అనేది ఉంది. సో మనకి ఇక్కడ ఏమైతుందంటే 10 అనేది ప్రింట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ అనేది ఏందంటే టెంప్ నెక్స్ట్ ఏంటి 2000. 2000 అంటే ఎంత మనకిప్పుడు 2000 యొక్క డేటా ఎంత యాక్చువల్ డేటా ఇక్కడ కాబట్టి మనకి టెంప్ అనేది ఈడికొస్తది. 2000 ఎక్కడుంది? పక్కనుంది కాబట్టి టెంప్ అనేది ఇక్కడికొస్తది. సో నెక్స్ట్ ఇక్కడ పోయి టెంప్ అనేది అక్కడొస్తదనమాట. టెంప్ అనేది అక్కడికొచ్చింది. నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్‌లో పోతది. టెంప్ అనేది ఇక్కడుంది. సో ప్రింట్ టెంప్ డాట్ డేటా. సో ప్రింట్ టెంప్ డాట్ డేటా అనేది ప్రింట్ చేయండి. టెంప్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని యొక్క డేటా ఎంత 20. సో మళ్ళా ఏందంటే మనకి ఇక్కడ 20 అనేది ప్రింట్ అవుతుందన్నమాట. సో 20 ఇలా మనకొస్తది. నెక్స్ట్ ఏంది ప్రింట్ అయిపోయింది. సో మనకి ఈ లైన్ వరకు అయిపోయింది. సో మనకి ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది అయిపోయింది. 20 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంది అనంటే నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ లైన్. టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇక్కడ ఏంటంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏంది 3000. 3000 అంటే ఏంది 3000 దగ్గర బావుంది చెప్తుంది. 3000 అడ్రెస్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో మనకి టెంప్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయితుంది. సో మనకి 3000 అంటే ఇది గదా! సో మనకి టెంప్ అనేది మళ్ళీ ఇక్కడికొస్తుంది. సో టెంప్ అనేది ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళేంటంటే మళ్ళీ వైల్ లూప్‌లోకి పోతది. సో ప్రింట్ టెంప్ డాట్ డేటా. సో ప్రింట్ టెంప్ డాట్ డేటా ఎంత 30. సో మనకిక్కడ ఏంటంటే మళ్ళీ 30 అనేది ప్రింట్ అవుతుంది. 30. సో 30 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఏందనంటే 30 టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్ ఏముంది మనకి నన్ అనేది ఉంది. సో నన్ అనేది ఉంది కాబట్టి మనకేమైతుందంటే మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్ కదా! సో ఇక్కడ ఏందంటే ఇళ్ళకి పోతది. పోయిన తర్వాత టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అనేది ఏడికొస్తదంటే నెక్స్ట్ దగ్గరకొస్తది. సో ఇప్పుడేందంటే టెంప్ నెక్స్ట్ అంటే ఈడికి నన్ దగ్గరకొస్తది. సో ఇక్కడేందనంటే చూడండి ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్ అన్న తర్వాత మనకి టెంప్ అనేది ఏడికి పోతది? నన్ దగ్గర పోతది. టెంప్ నెక్స్ట్ దగ్గర పోతది. సో ఇప్పుడు టెంప్ ఎక్కడుందంటే మనకి నన్ దగ్గరుంది. నెక్స్ట్ ఏమైతదంటే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తది. వైల్ టెంప్ అనేది ఏంది నన్. సో కండిషన్ అనేది ఫాల్స్ అయితది. ఫాల్స్ అయ్యి నెక్స్ట్ ఏం ప్రింట్ అయితదంటే మనకి నల్ అనేది ప్రింట్ అయితదన్నమాట. సో మనకిలా నల్ అనేది ప్రింట్ అయితది. సో ఇలా మనకి నల్ అనేది ప్రింట్ అవుతదన్నమాట. ఇలా మనకు ఔట్‌పుట్ అనేది వస్తుంది. సో థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.